ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి రొయ్యలు బీరకాయ కర్రీ. ఈ కాంబినేషన్లో అయితే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా అయితే రొయ్యలు అయితే ఈ విధంగా తీసుకోండి. బీరకాయలు ఈ విధంగా కట్ చేసుకోండి. కరివేపాకు, ఆనియను, మిర్చి, ఒక టమాటో అనేది ఆప్షన్, వేయాలంటే వేయొచ్చు లేదంటే లేదు. సాల్ట్, పసుపు, ధనియాల పౌడర్, కారం, అల్లం పేస్ట్, కర్రీ ఆయిల్. రొయ్యలనైతే ముందుగా మూతి తోక రెండు విరిచేసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం విరిచేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన పెంక అయితే పెట్టేసి దాంట్లో కొంచెం వీటిని అయితే పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి, కొంచెం బ్రౌన్ అయితే వచ్చేసింది. దీన్ని ఇప్పుడు బీరకాయ రొయ్యల కర్రీ అనేది ప్రిపేర్ చేద్దాం. ముందుగా అయితే స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి అయితే పెట్టేద్దాం. స్టవ్ అయితే ఆన్ చేసి బౌల్ అయితే పెట్టేశాను. కర్రీ ఆయిల్ అయితే వేసేయండి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ అయితే వేసేయండి. కొంచెం బ్రౌన్ అయిన తర్వాత మిర్చి కూడా దీంట్లో యాడ్ చేయండి. చూడండి, ఈ విధంగా కొంచెం బ్రౌన్ అయిన తర్వాత కరివేపాకు వేయండి. కొంచెం ధనియాల పొడి, కొంచెం అల్లం పేస్ట్, కొంచెం పసుపు వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యలు మొత్తం వేసేసి ఈ విధంగా కలిపేసుకోండి. ఒక 1 మినిట్ కప్ వేసేయండి. ఇప్పుడు కప్ తీసి చూద్దాం. చూడండి, బాగా ఫ్రై అయిపోతున్నాయి. దీంట్లో మనం బీరకాయలు అయితే వేసేద్దాం. బీరకాయలు మొత్తం వేసేసి కలిపేసి కప్ అయితే వేసేయండి. దీంట్లోనే టమాటాలు కూడా పైనుండి వేసుకొని కప్ అయితే వేసేయండి. బీరకాయలు బాగా మగ్గే వరకు మధ్య మధ్యలో చూస్తూ ఉండండి. చూడండి, కలిపేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. కలపకపోవడం వల్ల మధ్య మధ్యలో కలుపుతూ ఏ విధంగా ఉడికిందనేది చూస్తూ కప్ అయితే వేసేయండి. మనకి బీరకాయ మాడుతున్నట్టు అనిపిస్తే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పైన అయితే ఈ విధంగా పెట్టేసుకోండి. ఆవిరికి అనేది కింద మాడకుండా ఉంటుంది లోపల. చూడండి, పైన వాటర్ పెట్టాం కదా, ఇప్పుడు ఏ విధంగా ఆవిరి వచ్చిందనేది కప్ తీసి చూద్దాం. చూడండి, మనకు చాలా బాగా కుక్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఉడికినట్టే. దీంట్లో కొంచెం కారం, ఉప్పు అయితే వేసేద్దాం. కారం, ఉప్పు, మళ్ళీ కప్ అయితే వేసేద్దాం. సాల్ట్ అనేది మన రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. చూడండి, చాలా బాగా ఉడికిపోయింది. మనకి వాటర్ యాడ్ చేసుకోవాలంటే చేయొచ్చు, లేదంటే ఈ విధంగానే సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ వేడి చేసిన వాటర్ని కొంచెం యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే కప్ వేసి పెట్టేసేయండి. ఇప్పుడు కప్ తీసి చూద్దాం. చూడండి, వాటర్ అయితే మొత్తం ఉడికిపోయింది. చూడండి, కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. చూడండి, కర్రీ అయితే ఎంత బాగా వచ్చిందో.
చూడండి చాలా టేస్టీ బీరకాయ రొయ్యల కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.